నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుతోనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమని ప్రజలు నమ్మారు. కసితో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటేశారన్న కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి. కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లకు అవసరమైన చర్యలు సత్వరం చేపట్టాలని అధికారులకు ఆదేశం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం. గెలిచిన తర్వాత ఏం చేస్తామనేది ముఖ్యం తప్ప మెజారిటీ ఎంత అనేది కాదన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు. డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో చంద్రబాబుతోనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమని నమ్మి ప్రజలంతా కసితో కూటమికి ఓటేశారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం ఖాయమని కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ వలసపాకల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ, రూరల్ నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ మంచి మెజారిటీతో గెలుస్తున్నారని అన్నారు. వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలంతా దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకం, అన్యాయం, అక్రమాలతో నరకం చవి చూశారని అన్నారు. దూర ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి తమ గ్రామాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం హర్షణీయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున పిల్లి అనంతలక్ష్మికి సీట్ ఇస్తే మిగతా పార్టీలలోని అభ్యర్థులు ఎవరైనా ఓడిపోతారన్న పరిస్థితుల్లో కూటమి తరపున సీటు పొందిన జనసేన పార్టీ అభ్యర్థి నానాజీ అయితే చాలా సులువుగా గెలిచేస్తామన్న ప్రత్యర్థుల మాటలను తలదన్నేలా పంతం నానాజీని గెలుపు దిశగా తీసుకువెళ్లడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు గాని, పార్టీ శ్రేణులకు గాని ఏ అవసరం వచ్చినా పూర్తి స్థాయిలో తన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. నానాజీకి మద్దతుగా తమతో పాటు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. రాత్రి 10-11 కూటమి అభ్యర్థులు గెలుపు కృషి చేసిన ప్రతి ఓటర్కి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే భవిష్యత్తులో రేపు 4వ తారీఖున ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని మేము అన్ని విధాలుగా దక్షిణాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని మీకు పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం. వచ్చిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇక్కడ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం కూటమిలో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంకి జనసేనకు పోయింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ నాయకులను పట్టించుకునేవాడు లేడు అన్న అపవాదం లేకుండా అవన్నీ కూడా మా బుద్ధస్కంధానం చేసుకుని విషయాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ బలపడటానికి వాళ్ళ ప్యానల్ ఇంచేపు వాళ్ళని నెగ్గించి వాళ్ళ అసెంబ్లీలో కూర్చోబెట్టడం వరకు మా పని అయింది. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మా పార్టీని మేము కాపాడుకుంటూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా కార్యకర్తలందరికీ కూడా చూస్తానని మీ పత్రికా ప్రకటన ద్వారాగా మీరు కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా బొందులో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటామని ఏ విధంగా అయితే చెప్పామో దాని ప్రకారంగానే కంటిన్యూ ఇప్పుడు దాకా అయ్యాం. ఇప్పుడు వరకు మీకన్నా పూర్తి క్లారిఫికేషన్ ఉంటుంది. సత్యబాబు వైఎస్ఆర్ పార్టీకి పోతారు, అక్కడికి పోతారు, ఇక్కడ పోతారు అన్న పుకార్లకి మీకు తెరబడి ఉంటుంది. రెండవది, ప్రాణం ఉన్న వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆ ప్రాణం ఉన్న వరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యకర్తల యొక్క కష్ట సుఖాల్లో నేనొకరిని పాలు పంచుకుని అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తానని చెప్పి ఈ సభాపూర్వకంగా అందరికీ కూడా తెలియజేస్తాను. వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు, మా పార్టీ మనం చేస్తారు, అధిష్టానం చెప్తుంది.
మీకు 60%, వాళ్ళకి 40%, మీకు 70%, వాళ్ళకి 30%, లేకపోతే 50%, 50% దాని ప్రకారంగా వెళ్తాం. ఇవాళ ఎందుకు వదిలేసాం? 24 సంవత్సరాల ఒక రాజకీయ చరిత్రలో ఉన్న ఒక కుటుంబంలో ఉన్న మగుడు భార్య భర్తలు ఇద్దరం కూడా ఒక నాయకుడు చెప్పిన మాటకు కట్టుబడి 2 చేతులు కట్టుకుని ఒక ముఖం తెలియని వ్యక్తి కూడా వెళ్ళి 2 చేతులు దండం పెట్టి మాతావ అన్నపూర్ణేశ్వరి భిక్షాందేవి అని అడిగి ఓటేయించి నెగ్గించి కూర్చోబెట్టిన తర్వాత మా నాయకుడు చెప్పిన దానికి మేము కరెక్ట్గా ఉంటాం. అది మా నాయకుడి ఇష్టం, అది మా నాయకుడు చెప్తుంది. వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు ఆశిస్తారు. వాళ్ళు పెట్టిన దాంట్లో న్యాయం జరగలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇసుకు చెందారు కాబట్టి మేము వాళ్ళు అక్కడ కూర్చుని బట్టలు నొక్కినప్పుడు ఎవరికి వెళ్ళిందో చూడకుండా మేము నొక్కాం. మాకు వాళ్ళు వేస్తారు. మేము 5 టర్ముల ఊళ్ళో తిరిగినప్పుడు ఎవడేం చెప్తున్నాడో మాకు అన్ని కూడా మాకు తెలుసు. వాట్ ఈస్ వాట్, ఎక్కడ ఏ ప్రాంతం ప్రజలు ఎలా ఇసుకెత్తిపోయారో, ఎందుకు ఓటేయరో, ఎందుకు ఓటేస్తున్నారు అనేది మా దగ్గర ఉంది క్లారిఫికేషన్. వాళ్ళ దగ్గర ఏముంది? అక్కడ కూర్చొని రాజధానిలో అమరావతిలో ఏంటిది రాజబిల్లులో కూర్చొని వాళ్ళు చెప్తున్నారు. ప్రజల్లో తిరిగి మేము చెప్తున్నాం. ప్రజలు 264 బూతుల్లో పొద్దు నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజల యొక్క మనోభావాలు, వాళ్ళ శైలి, వాళ్ళ సిస్టము, వాళ్ళ యొక్క మొక్కల కవలికలు చూసి మేము చెప్తున్నాం. బోతార్ ఊహాజ్ఞానం. ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం పునర్నిర్మించాలి, పూర్వదిశగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు రావాలనే కాన్సెప్ట్లో ప్రజలందరూ ఉన్నారు. మేము నెగ్గుతున్నాం. కూటమి నాయకుడు వస్తున్నాడు. అలాగే కూటమిలో కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ప్రజలందరి దగ్గరికి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలనేసి మేము 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి మేము చేశాం కాబట్టి ప్రతి మహిళా ప్రతి సోదరుడు కూడా, ఎందుకంటే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం మాకు కూడా ఉంది. నేను పాదయాత్ర చేసేటప్పుడు కానీ ఇప్పుడు మన ఎలక్షన్లో కానీ ఆయన పక్క నేను పక్క తిరగడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న నాయకులు తెలుగుదేశం స్టేట్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి కడప దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అనేసి తాపత్రయం మీద మేము కష్టపడి తిరిగినందుకు ప్రజలందరూ కూడా ఒకే మాట అన్నారు. ఎందుకంటే మీరు ఎవరికి వేయమంటే వాళ్ళకి వేస్తామమ్మా, మీరు చేసిన అభివృద్ధి వేళ మీకు ఓటు వేయడానికి మేము ముందుకు వస్తున్నాము, దాన్ని బట్టి మీరు దేనికి వేయమంటే దానికి వేస్తామని చెప్పడం జరిగింది. అమ్మ మీరు దేనికి వేసినా అక్కడ సైకిల్ ఉండదమ్మా, బ్యాలెట్ పేపర్ మీద గ్లాసే ఉంటుంది. సైకిలే గ్లాస్ అనుకుని, గ్లాసే సైకిల్ అనుకుని అనంతలక్ష్మి గారికే ఓటు వేస్తున్నామని మీరు మనసులో అనుకుని గ్లాస్కి వేయాలనేసి ప్రతి మహిళకి ప్రతి సోదరుడికి 2 ఓట్లు కూడా 2 గ్లాసుల మీద వేయాలమ్మా అని మేము చెప్పడం జరిగింది. ఒక 10 రోజులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. సైకిల్ లేకుండా మేము గ్లాస్కి చేయటమ్మా, సైకిల్ లేకుండా అది పొత్తులో ఉంది కాబట్టి అమ్మ మా నాయకుడు ఎవరికి వేసినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలి. మనకి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే 2014 నుంచి 2019 వరకు ఎంత అభివృద్ధి చెందిందో అంతకంటే రెట్టింపు అవుతాయనేసి అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అందులో భాగంగా వేళ నానాజీ గారు జనసేన టికెట్ తెచ్చుకుని ఆయన నెగ్గించుకోవాలని మా భార్యాభర్తలు ఇద్దరం కూడా ప్రతి ఓటుకి కూడా ప్రతి గుమ్మం కాడికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన అన్నట్టు నా ఎలక్షన్కి అయితే 2014లో 19 వరకు మేము చేసాం, 19లో 8,000తో ఓడిపోయాం. ఈయన కానీ బయటకు వస్తే నేను మెజార్టీతో నెగ్గుతాను. ఎందుకంటే చాలామంది అడిగారు, అమ్మ నువ్వు ఒక్కదాన్ని తిరుగుతున్నావు, సత్యబాబు గారు ఏరమ్మ సార్ ఇంటి దగ్గర అన్నీ చూసుకోవాలి కదండి, ఆయన ఊరు నేను ఊరు వెళ్తున్నావు అండి, ఏదో టైం ఆయన చూసుకుంటారు కదండి. అలా కదమ్మా మీరిద్దరు వచ్చి ఓటేయంటే అదో పద్ధతిగా ఉంటారన్న అది జరిగింది. కానీ ఇప్పుడు మాకు ఏంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారన్న నమ్మకం మీద ఉంది. మాకు ప్రజలందరూ కూడా ఓటు వేసారని నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అన్నీ అమలు అవ్వాలి. గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 కానీ, ఆడపిల్లల డబ్బులు కానీ, అలాగే పెన్షన్ 50 సంవత్సరాలు కానీ అందరికీ కూడా అది. ముఖ్యంగా జగన్ గారు మన పాస్పోర్ట్ మన దస్తావేజుల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఆయన అలా చేస్తున్నారు. అది మళ్ళీ జగన్ గారు వస్తే ఎవరికి భూములు ఉండవు అన్న దాని మీద అందరూ కూడా ఈవేళ విరక్తి చెంది జగన్ గారు రాకూడదు, మా భూములు మాకు ఉండాలంటే జగన్ గారు రాకూడదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి మాకు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అన్న దాని మీద బాగా ప్రజలకు ఎక్కింది. అందుకే ఈవేళ మేము మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతారు. అయిన తర్వాత మా క్యాడర్ కానీ మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలుగుదేశంలో ఎవరైతే కష్టపడి అన్నీ చేశారో అందరికి కూడా న్యాయం జరుగుతుంది.
మనం వెళ్ళి అందరం కూడా మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ అందరూ కూడా కష్టపడినందుకు వారికి ప్రతిఫలం ఉంటుంది. నానాజీ గారు నెగ్గుతారు అనే దాని మీద మేము ధీమాగా ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి అనేది చూశారు కాబట్టి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవడం మాత్రమే తమ లక్ష్యమని, మెజారిటీ అనేది తర్వాత విషయమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు అన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం గోకుల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెజారిటీ కోసం మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ కి కానీ ఆయన దగ్గర ఉన్న మాలాంటి వాళ్లకు కానీ అంత సముచితం కాదన్నారు. గెలిచిన తర్వాత ఏం చేస్తామనేది ముఖ్యం తప్ప ఎంతంత గెలిచామన్నది ముఖ్యం కాదన్నారు. పవన్ కళ్యాణ్ ని ప్రేమించేవారు జన సైనికులు, అభిమానులు ఉత్సాహానికి మాట్లాడేది తప్ప మరొకటి కాదన్నారు. 2019 నుంచి 2024 వరకు క్రైసిస్ టైం అని, ఈ టైంలో అన్ని వర్గాల వారు భయంగా బ్రతికారని అన్నారు. స్వేచ్ఛాపూరితమైన వాతావరణం కోసం, డెమోక్రటిక్ అయిన పాలన కోసం ప్రజలంతా కలిసి వైసీపీని దింపేయాలని కంకణం కట్టుకున్నారని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఈ ఆకాంక్షను ముందుగా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చెప్పటం, సభలో ఓట్లు చేలనీయమని చేసిన ప్రతిజ్ఞను ఈ రోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారని అన్నారు. పవన్ కళ్యాణ్ ను గెలిపించబోతున్నందుకు పిఠాపురం ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మెజారిటీ మాకు ఇక్కడ గెలవటం అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ. అంటే గెలుపు అనేది ముఖ్యం తప్ప మెజారిటీ మీద లేకపోతే వాటి మీద మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ అయితే ఆయన దగ్గర ఉన్న మాలాంటి వాళ్ళందరికీ కానీ అది అంత సముచితం కాదు. ఎందుకంటే గెలుపు అనేది ఎలా అయినా గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంత గెలిచాం అనేది అక్కడ ఆయన్ని ప్రేమించే ఎంతోమంది జనసేన అభిమానులు, కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహపడటానికి వాళ్ళు మాట్లాడే ఇది. అది ఏదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత గెలుపు వస్తుంది ఏంటని చెప్తాం. ఈ లోపల మేము ఏదన్నా దాని గురించి మాట్లాడితే అది అనవసరమైనటువంటి ఒక అతిశయంగా ఉంటుంది. అందుకని మేము మాట్లాడవచ్చు కదా. కానీ గెలుస్తాం అనేటువంటి నమ్మకం అయితే మాకు 100%. రిజల్ట్ రావాలి కదా సార్, ఇంకా అప్పుడే మనం కంక్లూజన్కి రాకూడదు. ఆయన ఎవరన్నారు మీ గెలుపుకి వాళ్ళే కారణం అని, దాంట్లో కూడా కొంత నిజం ఉంది. అందుకన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది క్రైసిస్ టైం. 19 నుంచి 24 మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయంగా గడిపారు. ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు, ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు. ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి, దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది. ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది. సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి, ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకొచ్చాం. అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరికీ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది, లేకపోతే ఒక నాయకుడు అంటే ఇష్టపడే ఓటేస్తారు, ఒక నాయకుడు ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటేశారు. లవ్, ప్రేమ, ఇంక ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం అది కాదు, కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎట్లయినా సరే పిఠాపురానికి అద్భుతంగా, ఎందుకంటే ఎలక్షన్లో నిలబడటం వేరు, మాట్లాడటం వేరు. రిజల్ట్స్ రావాల్సిన టైం ఉంది, ఇంకా ఇప్పుడే మాట్లాడకూడదు. కానీ గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన మనసులో. ఇలాంటి విషయాలు అంటే ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారు, సాయశక్తిలో పనిచేస్తారు. సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది. ఎందుకంటే రేపు జూన్ 4న మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు. సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది. అంటే పవర్కి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు వేస్తారు. సో మొట్టమొదటి ఏంటంటే బిగినింగ్లో కొంచెం అవ్వదు, ఇట్లా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈగోలు
ఆ చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి, అది వెరీ న్యాచురల్. మేము ఈ టైంకి ఇలాగే అరైవ్ అవుతారని మనకు తెలుసు. సో ఖచ్చితంగా చాలా చక్కగా నీట్గా ట్రాన్స్ఫర్ అయింది ఓటు. అండ్ నిజంగా చెప్పాలంటే నిన్న ఎలక్షన్స్ మాత్రం మనం 2 years టు టాక్ అబౌట్ సక్సెస్, అది వచ్చిన తర్వాత మాట్లాడాలి. కానీ నిన్న మాత్రం ఎలక్షన్ చేసుకున్నది ఒక పర్టికులర్గా జన సైనికుడు గెలిపించాడు. జన సైనికుడు నిలబడి పనిచేసాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా మేము పెట్టిన వాళ్ళం కాదు, కుర్రాళ్ళు, పిఠాపురం చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్ళు, యంగ్స్టర్స్, అంటే కొంతమంది ఓటు హక్కు రాని పిల్లలు కూడా ఎర్ర కండువ వేసుకొని రోడ్ల మీదకి వచ్చి అందరితో మాట్లాడుతున్నారు. మాకు చాలా చోట్ల నుంచి అంటే పోలీసు వారు ఏమండి మీ కుర్రాళ్ళు ఎర్ర కండువ వేసేసుకొని అల్లరెక్కువ చేస్తున్నారని 300 కోట్ల రూపాయల బడ్జెట్తో 5 లక్షల జనాభా కలిగిన కాకినాడ స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పచ్చదనం కోసం కనీసంగా 2% నిధులు కూడా ఖర్చు చేయడం లేదని పౌర సంక్షేమ సంఘం నాయకులు దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీకి పచ్చదనం కరువైందని, విష వృక్షాలు తొలగించి వేప మొక్కలు నాటించాలని కోరారు. గుడ, కౌడ, ఓఎన్జీసీ తీరంలోని భారీ పరిశ్రమలు గ్రీనరీ పెంపకంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. సిటీలోని రోడ్ మార్జిన్లలో పచ్చదనం పూర్తిగా కరువైపోయిందని, ఆహ్లాదం అందించే కాసింత పచ్చదనం ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పాఠశాలలు, రహదారుల్లో విషపూరిత కోనోకార్పస్ డెవిల్ ట్రీస్ గా పిలువబడే ఎడాకుల మొక్కలు భారీ వృక్షాలుగా తయారయ్యి రోగ నిరోధక శక్తి తగ్గి సీనియర్ సిటిజన్స్ కు, చిన్నారులకు ఉబ్బసం, శ్వాసకోశ చర్మ వ్యాధులతో అనారోగ్యాలు కలిగిస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే ఎండిన గ్రీనరీ కోనోకార్పస్ చెట్లు తొలగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు విరివిగా నాటించే ప్రక్రియ చేపట్టాలని కోరారు. కాకినాడ నగరంలో పచ్చదనం కోసం 2% నిధులు నిర్వహణ కూడా చేయడం లేదు. ఇటు తూర్పులో ఉన్నటువంటి సాంబమూర్తి నగర్ నుంచి పడమరలో ఉన్నటువంటి సామర్లకోట రోడ్డు వరకు, ఇటు ఉత్తరంలో ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ కూడా సెంటర్ ఐలాండ్ నుంచి అటు జగన్నాథపురం వరకు ఈ రోడ్ ఐలాండ్స్లో కానీ, రోడ్డు డివైర్స్లో కానీ, రోడ్ల మార్జిన్లో కానీ ఎక్కడ కూడా కాసేంత పచ్చదనం కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఓఎన్జీసీ నిర్వహణలో ఏర్పడినటువంటి ఐలాండ్ గ్రీనరీ పూర్తిగా ఎండిపోయింది. పట్టించుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కాకినాడ నగరంలో విషపూరితమైనటువంటి కోనోకార్పస్ 7 ఆకుల చెట్లు వృక్షాలుగా ఎదిగిపోయాయి. వీటి వల్ల సీనియర్ సిటిజన్స్, చిన్నారులు రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అనారోగ్యాలకు గురవుతున్నటువంటి దుస్థితి ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ గుడావారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషవృక్షాలను తొలగించి వేప వృక్షాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప వృక్షాలు, ఆ యొక్క వేప మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలని పౌర సంక్షేమ కాకినాడ రూరల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న తనకు టీడీపీ శ్రేణులు పూర్తి మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సదా రుణపడి ఉంటానని అన్నారు. ముందుగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులను మర్యాదపూర్వకంగా దుస్సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. నమస్కారం. ఈరోజు ఎన్నికలు పూర్తి 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజుల్లో ఎక్కడ చూసినా సరే కూటమి యొక్క విజయం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులోని కాకినాడ రూరల్లో కూటమి ఘన విజయం సాధించబోతూ ఉంది. దానికి ప్రధాన కార్యక్రమం రథసారథి అయినటువంటి పిల్లి సత్యబాబు, అనంతలక్ష్మి గారిని కలిసి వారిని గ్రీట్ చేద్దామని చెప్పి, వారు నిజంగా కూడా వారి దంపతులు ఇద్దరు కూడా రథసారథిగా ఎదురు నిలబడి ఎలక్షన్ చేసినందుకు వారికి పూర్తి స్థాయి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ముందు మా స్నేహం కొనసాగాలని మేమందరూ ఇద్దరు కలిసి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని, ఈ ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలకి, అలాగే ప్రజలు ఎవరైతే పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి మమ్మల్ని కోరి ఎదురుకు తీసుకెళ్ళిన సందర్భం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అది ఎలక్షన్లో జరిగింది. ఈ ప్రజలందరికీ
ఈ డెవలప్మెంట్ రూపంలో అవ్వచ్చు, ఏ రూపంలో అన్నా సరే పూర్తిగా వారి యొక్క రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఎన్నికలు పూర్తయి 2 రోజు గడుస్తుంది. మరి అందరూ కూడా కాకినాడ రూరల్ ప్రజానీకం అందరూ కూడా కూటమి అభ్యర్థి గెలుపు మీదే డిస్కషను. కారణం రకరకాల వ్యక్తులు రకరకాల ప్రాంతాల నుంచి అనేక విధాలుగా వచ్చి ప్రతి వారు సుమారు 75% 76% ఓటు శాతం పెంచే విధంగా వచ్చి ఓటేయటంలోనే మా గెలుపు ఖాయమైందని ముందు నుంచి అనుకున్నాం. వాళ్ళ ముఖ కలవిలు కానీ వాళ్ళ మాట సందర్భం కానీ చూస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు అందరూ కూడా గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని, లోకల్లో మరి నానాజీ గారు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారని మినిమం గ్యారంటీ మాకు కలిగింది. ఏది ఏమైనా గెలుపు తథ్యం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం, ఎమ్మెల్యేగా నానాజీ గారు గెలుపు ఖాయం. అలాగే గెలిచిన తర్వాత ఏ విధంగా అయితే ప్రజలు 2 పార్టీలు కలిపి ఏ విధంగా పనిచేశారో ఆ విధంగా పయనిస్తూ 5 సంవత్సరాలు కూడా ఏ విధమైన భేదాభిప్రాయం లేకుండా వెళ్ళాలి, అభివృద్ధిని చేయాలనేది మా కాంక్ష, ఇరువురి కాంక్ష. తప్పనిసరిగా ఎవరైతే కార్యకర్తల కలయికతోటి ఈ కూటమి అభ్యర్థిని గెలిపించారో వాళ్ళ యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఆ గ్రామాలు వాళ్ళ నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చే విధి విధానాలు మేము ఎప్పుడు కూడా ఇరువురు కొనసాగిస్తాం. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల అనంతరం సోమవారం అర్ధరాత్రి వరకు ఈవీఎంల తరలింపు అనంతరం జేఎన్టీయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా నిమిత్తం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా, టీవీలను, సెక్యూరిటీ సిబ్బంది వ్యవస్థను బుధవారం పరిశీలించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన పనుల నిమిత్తం జేఎన్టీయూ ప్రిన్సిపల్ ఛాంబర్, మీటింగ్ హాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వేచి ఉండే గది, ఇతర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జేఎన్టీయూ మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చే వారి వివరాలు, పోలీస్ బందోబస్తు వివరాలు అడిగి తెలుసుకుని మరింత పటిష్టం చేయాలన్నారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే రాజకీయ పార్టీల ప్రతినిధులకు స్ట్రాంగ్ రూములకు వెళ్లే రూట్లను తెలియపరిచేందుకు మెయిన్ గేట్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కూడా హ్యాపీగా కొనసాగుతూ ఉంది. ఇంకా కూడా అంటే 6 గంటల తర్వాత లైన్లో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చేసుకుంటున్నారు. అండ్ ఈ కాకినాడ సిటీలో ఉన్నటువంటి ఫస్ట్ వాళ్ళందరూ చెప్తారని చెప్పి వాయిస్ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పోలింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఆగి వస్తూ ఉంది. ఇక్కడ మనకి జేఎన్టీయూలో మనం 7 కాన్స్టిట్యూన్సీ అనేది మనం స్ట్రాంగ్ రూమ్స్ ఇక్కడే పెట్టుకున్నాం. పార్లమెంట్లో ఈవెంట్స్ కూడా ఇక్కడే పెట్టుకున్నాం. వచ్చినటువంటి సిబ్బంది దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ కౌన్సిల్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తుంది. అదే రకంగా కౌన్సిల్స్ ఈవీఎంలు తీసుకెళ్ళడానికి ప్రత్యేక బృందాన్ని పెట్టి అదే రకంగా ఓటర్ డౌన్లోడ్, ప్యానల్ ఓటర్ డౌన్లోడ్ ఇక్కడే ట్యాబ్లెట్స్ చేసుకోవడానికి ఇక్కడే పెట్టుకుంటున్నాం. అండ్ వచ్చినటువంటి సిబ్బంది కావాల్సినటువంటి వసతులు వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అదే రకంగా వాళ్ళకి మౌలిక వసతులు కానీ అన్ని ఏర్పాటు చేస్తున్నాం. చేసామంటే ఈవీఎంలు తీసుకొచ్చిన ప్రతి వెహికల్ కూడా జీపీఎస్ ట్రాకింగ్ అని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క వెహికల్ కూడా ఆర్మ్డ్ గార్డ్ అనేది పెట్టడం జరిగింది. అదే రకంగా సెక్టర్ ఆఫ్ వెహికల్ కూడా జీపీఎస్ పెట్టడం జరిగింది. అండ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక గ్రూప్లో వాళ్ళు తీసుకొస్తారు. ఇవాళ భద్రతతోనే వాళ్ళకి రావడం జరిగింది. అండ్ వాళ్ళు వచ్చే ప్రతి మూమెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాపర్గా వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకున్నారు. సిటీలో ఇక్కడ వాళ్ళు పెట్టిన మన యూనియన్స్ స్ట్రాంగ్ రూమ్లో కూడా ఎక్కువగా మానిటర్ చేస్తూ ఫీడ్ అనేది క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఆల్సో వాళ్ళు కూడా వచ్చి అక్కడ తీసుకున్నట్టు వాళ్ళు కూడా తెలిపారు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి రేపు మనం కోర్స్ చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ కోర్స్ చేసిన తర్వాత
వర్క్ పంపింగ్ దాకా వచ్చి అక్కడే చూసి కాంగ్రెస్ ఎలా ఉంది ఉన్నటువంటి మార్క్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయని వచ్చింది. ఈవీఎం ల్యాబ్ అని మనం వాళ్ళకి ప్రత్యేకంగా ఈవీఎం పైన శిక్షణ నేర్పించాం. అందువల్ల చాలా తక్కువ ఈవీఎం ఫీల్ చేసుకుంటాం. ఆయన పోల్ సమయంలో మొరాయించిన ఈవీఎంస్ కూడా చాలా తక్కువే. బట్ ఏమిటంటే ప్రజలకు స్పందన ఈ ఎలక్షన్కి చాలా ఎక్కువ వచ్చింది. అండ్ అలాగే ఎండలు ఒక పక్క ఉండడం వల్ల ఏంటంటే క్యూ లైన్ ఎక్కువ పెరిగినాయి. అండ్ మనకి 2 ఓట్లు ఉండడం కూడా ఒక రకంగా టైం పెరగడానికి ఒక కారణం. అందుకే ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే 6 గంటలు ఉన్నారో వాళ్ళు శక్తి ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన అనేది జరగలేదు. ప్రశాంత వాతావరణంలో జరిగింది. అండ్ ఈవీఎంలు ఎక్కడెక్కడ మారిందో అంటే అక్కడ అవన్నీ కూడా ప్రాపర్గా నోట్ చేసుకుని ఆ వివరాలు క్యాండిడేట్ కూడా తెలియపడుతుంది. స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇనోదయ హాస్పిటల్స్, శ్రీ భవానీ డెంటల్ హాస్పిటల్ సహకారంతో కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డిస్ట్రిక్ట్ కన్సెషన్ జడ్జ్ పి కమలాదేవి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరంతరం బిజీగా గడిపే న్యాయవాదులకు వైద్య శిబిరాలు చాలా అవసరమని అన్నారు. ఇప్పుడు ఉన్న ఈ బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇలాంటి వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవలందించిన పలువురు వైద్యులకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ సెక్రటరీ చెక్క శ్రీనివాస్, సెక్రటరీ చందు, ట్రెజరర్ పవన్, హెల్త్ క్యాంప్ కోఆర్డినేటర్ చిరంజీవి రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందంటే మెగా మెడికల్ క్యాంప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన ఏంటంటే ఉన్నాయో మా అందరినీ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే గైనిక్ కూడా మేడం వస్తున్నారు, గైనిక్ కూడా అలాగే ఈసీజీ మిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టైం మన బార్లో ఈసీజీ మిషన్ పెట్టలేదండి, అవి కూడా ఏర్పాటు చేసి ఎంత కాంటాక్ట్లు ఉన్నాయి, అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇన్నోదయ హాస్పిటల్ అంటే బాగా మా ఏరియాలో మా ప్రెసిడెంట్ అండి మేడం డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ గారిని అడగడం జరిగింది. అడగగానే వెంటనే ఇమీడియట్గా సార్ యాక్సెప్ట్ చేసి ఈ మెగా హెల్త్ క్యాంప్ చేయడానికి ముందుకు వచ్చారండి. ఈ మెగా హెల్త్ క్యాంప్లో మా సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ గౌతమ్ కృష్ణ గారు మరియు నెక్స్ట్ డాక్టర్ మాధవరావు గారు ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, నెక్స్ట్ డాక్టర్ దేవి గారు జనరల్ సర్జన్ అండ్ ఎస్బిఎం డెంటల్ హాస్పిటల్ కన్సల్టెంట్స్ కూడా వచ్చారండి. ఇక్కడ మొత్తం నోట్లో ఆల్ స్పెషాలిటీస్ అన్నిటికీ కూడా ఇక్కడ వైద్యం అనేది జస్ట్ ఏంటంటే కన్సల్టెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీకున్న జస్ట్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెసిటేట్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా డీటెయిల్గా జస్ట్ అడిగి ప్రతిదీ కూడా తెలుసుకుని డాక్టర్స్ని కన్సల్ట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. ప్రతి ప్రాబ్లమ్స్కి కూడా జస్ట్ ఇక్కడ సొల్యూషన్ అనేది కూడా ఉంది. ఈ రకమైన వైద్య క్యాంపులు అనేవి ఈ రోజుల్లో చాలా అవసరం అండి. ఎందుకంటే అందరూ కూడా దైనందిక ఎవరికి ఉండే షెడ్యూళ్ళు వాటితో బిజీగా అయిపోతున్నారు, హెల్త్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల మనం రోజు పేపర్లో కానీ మన చుట్టుపక్కల వాళ్ళని కానీ చూస్తున్నాం. ఎంతోమంది ఏమి లేకుండా అలాగా చనిపోవడం అనేది జరుగుతుంది. మనకుగా మనం ఎవరైనా కూడా హెల్త్ మీద శ్రద్ధ అనేది పెట్టడం తగ్గిపోయింది. అట్లాంటప్పుడు ఈ రకమైన క్యాంపులు పెట్టినట్టయితే ప్రతి ఒక్కరూ ఆ క్యాంపుల్లో ఏ డాక్టర్లు ఏ నిపుణులు వచ్చారో వాళ్ళందరి దగ్గర కూడా మనం ఒకసారి చెక్ చేయించుకుని మనము అన్ని రకాలుగా ఫిట్ లేదా ఏ రకంగా ఏ ఇబ్బందులు ఉన్నాయి, వాటికి తగిన ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అవన్నీ సలహాలు తీసుకొని మన యొక్క హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అందుకని మన హెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ క్యాంపుల్లో ఈ డాక్టర్లు ఎంతో మంచి హృదయంతో ఈ రోటరీ క్లబ్ వారు కానీ ఎన్ఆర్కే గారు కానీ వారు కానీ ఇలాగా పెట్టడం అనేది చాలా హర్షించదగిన విషయము. వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ యొక్క సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండి మంచిగా లబ్ధిని పొందాలని. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి.
చంద్రబాబుతోనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమని ప్రజలు నమ్మారు. కసితో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటేశారన్న కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి. కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లకు అవసరమైన చర్యలు సత్వరం చేపట్టాలని అధికారులకు ఆదేశం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం. గెలిచిన తర్వాత ఏం చేస్తామనేది ముఖ్యం తప్ప మెజారిటీ ఎంత అనేది కాదన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనెదెల నాగబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.